హాయ్ అండి, ఈరోజు బీరకాయ తొక్కుతోటి దోశ వేసుకుందాం. దానికి బీరకాయ తొక్కు తీసుకోవచ్చు, అలాగే ఇలా ముక్కలు కూడా తీసుకోవచ్చు. బీరకాయ చెక్కుతోటి అయితే చాలా మంది చెక్కు పడేయకుండా చేసుకుంటారు. చూసారు కదా, ఇలాగా గ్రీన్ చిల్లీ మిక్సీలో కట్ చేసి వేసుకోవాలి. అలాగే బీరకాయలు ఇలా కట్ చేసి వేసేసుకోవాలి. అలాగే రైస్, మినపప్పు ఇలా నానబెట్టుకోవాలి. రైస్ ఒక 3 కప్పులు అయితే, ఉరుద్ దాల్ 1 కప్, రైస్ 3 కప్స్. చూసారు కదా, ఇలాగా మనం బీరకాయని తొక్కు కూడా వేసుకోవచ్చు. ఇందులో గ్రీన్ చిల్లీ, అలాగే ఇంగువ వేసి మిక్సీ వేసుకోవాలి. ఫస్ట్ బీర తొక్కు చూసారు కదా, ఈ తొక్కు కూడా వేసేసుకోవచ్చు. బీరకాయ చెక్కు తోటి చేసుకుంటే బాగుంటుంది. ఇది బీర చెక్కు తోటి. ఇలా వేసుకుని ఇప్పుడు ఇందులో ఇంగువ ఎక్కువ వేసుకోవాలండి, అప్పుడే బాగుంటుంది. చూసారు కదా, ఎక్కువ బాగుంటుంది. ఇందులోకి అలాగే సరిపడా సాల్ట్ వేసి మిక్సీ వేసేసుకోవాలి. ఇందులో ఉరుద్ దాల్ ఒక కప్పు ఉరుద్ దాల్ అయితే 3 కప్పులు రైస్, అలాగే బీర చెక్కు, అలాగే రెజ్గడ్ తొక్క ఇది పీల్ చేసింది, అలాగే సాల్ట్, గ్రీన్ చిల్లీ వేసి మనం ఇప్పుడు వాటర్ వేసి మిక్సీ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా మిక్సీ వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్సీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ మిగిలింది కూడా మిక్సీ వేసేసి అందులో కలిపేద్దాం. చూసారు కదా, ఇలా రుబ్బేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేయడం చూపిస్తాం. ఇప్పుడు బీరకాయ వేసుకుందాం. చూసారు కదా, ఇలా కాల్ చేసుకోవాలి. అంతే, బీరకాయ అట్టు రెడీ. చూసారు ఎంత బాగుందో, మంచి క్రిస్పీగా సూపర్ ఉంటుంది. చూసారు కదా, దీనికి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, అలాగే ఇంకో కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. బీరకాయ తొక్కుతో చేసుకోవచ్చు. బీరకాయ పీచు వచ్చేస్తే కూడా దాన్ని కూడా ఇలా రుబ్బి దోశ వేసుకోవచ్చు. బీరకాయ చెక్కు బీరకాయతో చేసుకోవచ్చు, అలాగే బీరకాయ ముదిరిపోయాక కూడా చేసుకోవచ్చు. బాగుంటుంది. బీరట్టు రెడీ, బీరకాయ దోశ రెడీ. ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.